యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేని గూర్చైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అనగా మనము దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అలా కాకుండా దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేసుకొని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవా నా ప్రార్థనకు జవాబు ఇవ్వు అని అడిగితే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేడు. నీవు ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును అని దేవుడు సెలవిస్తున్నారు. దేవుని యందు నిలిచి ఉంటే దేవుని మాటలు వింటాము, దేవుని గూర్చిన జ్ఞానము పెరుగుతుంది. మనం పొందుకున్న జ్ఞానం జాగ్రత్త అర్థం చేసుకోగలుగుతాము. తద్వారా మన ప్రవక్తన ఉన్నతమైన రీతిలో మార్చబడుతుంది. మనల్ని చూసి ప్రజలు దేవుని మహింపరుస్తారు కూడా, దేవుని తెలుసుకుంటారు. యేసు ప్రభువే నిజమైన దేవుడని అర్థం చేసుకోగలుగుతారు. ప్రభువులో నిలిచి ఉందుము, ఆయన నీలో నిలిచి ఉండి నీ ద్వారా ఆయన లక్షణాలను ఆయన లోకానికి విశదపరచుకుంటారు. ప్రభు మనలో నిలిచి ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.